హాలీవుడ్ హీరోయిన్గా టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్టు అవంతిక వందనపు లైఫ్ స్టోరీ. మహేష్ గారు సార్, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని సార్. మీది ప్రతి ఒక్క సినిమా చూశాను. నాకు మీ యాక్టింగ్ చాలా ఇష్టమైంది. నేను మీ ఫస్ట్ సినిమా చూసినప్పటి నుంచి మిమ్మల్ని మీతో ఇంటరాక్ట్ అవ్వాలని నాకు పెద్ద డ్రీమ్. Controversial, huh? Look, I think the trailer. I wasn't that old. Like, okay, girl, we want right tickets then. No, I think look, I think it's made in a modern day world, and it's targeting younger audiences. But I think it really does carry the nostalgic moments that we know and love from the. ఇటీవల ఈ వీడియోతో బాగా వైరల్ అయింది అవంతిక వందనపు. ఇంతలా చేంజ్ చూసిన వాళ్ళు షాక్ అవుతారు. 5 years బ్యాక్ చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హాలీవుడ్ హీరోయిన్ స్టేజ్కి ఎదిగిపోయింది అవంతిక వందనపు. అవంతిక వందనపు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మోత్సవం సినిమాతో బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన అవంతిక వందనపు ప్రస్తుతం హాలీవుడ్లో దుమ్ము రేపుతుంది. మీన్ గర్ల్స్ అనే మూవీతో టాక్ ఆఫ్ ద నేషన్ని నిలిచింది. దీంతో అవంతిక నేపథ్యం ఏంటో తెలుసుకోవాలని చాలామంది సెర్చ్ చేస్తున్నారు. అచ్చ తెలుగు అమ్మాయి అయిన అవంతిక వందనపు లైఫ్ స్టోరీ మీకోసం. ఒక వంట నూనె ప్రకటనలో, శృతి నెక్స్ట్ నువ్వే హెవీ అయిపోదా, ఎలా డాన్స్ చేస్తావు? అమ్మ చేసింది మిస్. అదేను ఫార్చ్యూన్ ఆయిల్ లో లైట్ గానే ఉంటుంది. అమ్మ చేసిన మిస్ లైట్గానే ఉంటుందనే డైలాగ్తో పాపులర్ అయింది అవంతిక వందనపు. ఆ తర్వాత తెలుగు సినిమాలో నటించి ఆ వెంటనే హాలీవుడ్ టీవీ సీరియల్లో సినిమాలో నటిస్తూ దూసుకుపోతుంది. దీంతో ఇప్పుడు ఈ అవంతిక యూత్ అందరికీ హాట్ ఫేవరెట్గా. కుకింగ్ ఆయిల్ ప్రకటనలో ఇంత ఉండేది, ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో హీరోయిన్ అయిపోయింది. ఇంత షార్ట్ జర్నీలోనే ఎలా సాధ్యమని చూసిన వాళ్ళు షాక్ అవుతారు. అవంతిక వందనపు అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డ అచ్చ తెలుగు అమ్మాయి. ఈమె తెలుగు కుటుంబం అయిన కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు హైదరాబాద్ చెందినవారే. ఆ తర్వాత కుటుంబం మొత్తం అమెరికాలో స్థిరపడ్డారు. తెలుగు మూలాలు ఉన్న ఈ అమ్మాయి కావడంతో ఆమె నట ప్రస్థానాన్ని తెలుగు సినిమాతోనే మొదలుపెట్టింది. అయితే హాలీవుడ్ సినిమాలో నటించాలని చిన్నప్పుడు ఒక గోల్ని పెట్టుకుంది. అందుకోసం చదువుకుంటూనే అమెరికన్ కన్జర్వేటరీ థియేటర్లో నటన నేర్చుకుంది అవంతిక. కూచిపూడి, కర్ణాటక సంగీతం నేర్చుకుంది. 2014లో ఓ టీవీ షోలో నిర్వహించిన డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్ నార్త్ అమెరికా ఎడిషన్లో పాల్గొని సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఆ తర్వాత 2017 2 తెలుగు సినిమాలకు సైన్ చేసింది. అందులో ఒకటి బ్రహ్మోత్సవం కాగా మరొకటి మనమంతా. నిజానికి వీటికంటే ముందే నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాథ ఆఫర్ వచ్చింది. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆ మూవీ వదులుకోవాల్సి వచ్చింది. దీంతో బ్రహ్మోత్సవం సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మనమంతా సినిమాలో మెరిసింది. ప్రేమ మూవీలో మడోనా సెబస్టియన్ చైల్డ్హుడ్ పాత్రను నటించింది. ఆ తర్వాత రారండోయ్ వేడుక చూద్దాం, అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. భూమిక అనే మూవీ ద్వారా కోలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత హాలీవుడ్కు వెళ్ళిపోయింది. హాలీవుడ్లో నటించాలని అవంతిక కళ. దీంతో హాలీవుడ్లో కూడా వరుస ఆఫర్లు అందిపుచ్చుకుంటుంది. హాలీవుడ్లో మీరా రాయల్ డిటెక్టివ్ అనే అమెరికన్ యానిమేటెడ్ సిరీస్లో మొదటిసారి అవకాశం దక్కించుకుంది. ఇందులో కమలా పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఆ తర్వాత డైరీ ఆఫ్ ఏ ఫ్యూచర్ ప్రెసిడెంట్ అనే టెలివిజన్ సిరీస్లో మోనికా అనే పాత్రను నటించింది. మూడో అవకాశం ఏకంగా డిస్నీ ఛానల్ వారి లీడ్ రోల్ చేసే ఆఫర్ పట్టేసింది. ఆ తర్వాత స్పిన్ అనే మూవీలో లీడ్ రోల్లో నటించింది. సీనియర్ ఇయర్, మీన్ గర్ల్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీలో అవంతిక హాట్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. సెక్సీ అనే హాట్ సాంగ్తో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ చేసింది. బ్రహ్మోత్సవంలో చూసిన పెళ్ళేనా అని ఆశ్చర్యపోయేలా చేసింది. ఇటీవల రిలీజ్ అయిన మీన్ గర్ల్స్ అనే సినిమాలో ఒకసారి సెన్సేషన్గా నిలిచింది అవంతిక. ఈమె నటించిన హోరోస్కోప్ అనే సినిమా హారర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. ఇలాగే ఏ క్రౌన్ ఆఫ్ ద విషన్ అనే మూవీ లీడ్ రోల్లో నటిస్తుంది. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తుంది. అమెరికన్ యాసలో గలగల మాట్లాడే అవంతిక తెలుగులోనూ అంతే చక్కగా మాట్లాడుతుంది. డ్యాన్సర్గా, సింగర్గా, నటిగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా హాలీవుడ్లో దుమ్ము రేపుతున్న అవంతిక వందనపు మన భారతీయ సినిమాల్లో, ముఖ్యంగా తెలుగు సినిమాల్లో కూడా సత్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.